తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధరణితో అనేక సమస్యలు వస్తున్నాయని చెప్పేసి రైతులు మొరబెట్టుకున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, ధరణి అనేది ఒక పెద్ద స్కామ్ అని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. దానిలో భాగంగానే ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రులు ఆ సబ్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ మేరకి నేటి నుంచి కొద్ది రోజుల పాటు డెడ్లైన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ధరణిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్, రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాము. దాదాపుగా కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవన్నీ కూడా గ్రామాలు మనకి చూడొచ్చు. నగునూరు, జూబ్లీనగర్, చామన్పల్లి, చెర్లబూత్కూరు, ఎలబోతారం, ఇరుకుల, అలాగే కొన్ని సబ్మెర్జ్డ్ విలేజెస్ కూడా ఉన్నాయి. వల్లంపాడు, తీగలగుట్టపల్లి, రేకుర్తి లాంటివి, అలగునూరు, ఇవన్నీ కూడా. అట్లనే కరీంనగర్ సరౌండింగ్లో సైతం ఇటు మానకొండూరు, తిమ్మాపూర్, రామడుగు, కొత్తపల్లి లాంటి మండలాలు ఉన్నాయి. అంటే ఇక్కడ కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరేషాన్ అవుతుంది. ఎస్ఆర్ఎస్పికి కానీ ప్రాజెక్టులకు కానీ భూములు ఇచ్చినటువంటి రైతులు అదే సర్వే నెంబర్లో ఉంటే అది బ్లాక్లో పడిపోయింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎస్సీకి అసైన్ చేసినటువంటి ల్యాండ్ కావచ్చు, వారు లబ్ధిదారులు ఉన్నప్పుడు అది కూడా బ్లాక్లో పోయింది, వాళ్ళకి పట్టా పాస్బుక్లు ఎక్కట్లేదు. ఇలాంటి అనేక సమస్యలు వస్తున్నాయి. మరి వీరికి ఏ విధమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చారు జిల్లా కలెక్టర్ నుంచి? మొన్నటి వరకు కీ ఉండే దాన్ని హైరార్కీ సిస్టంలో డీసెంట్రలైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం మరింత సమాచారం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి కరీంనగర్ రూరల్ తహసీల్దార్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు, ఏ విధమైన ఆదేశాలు వచ్చినాయి? మనకు నిన్నటి డేట్ అంటే 28వ డేట్ రోజు ధరణి పైన ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇప్పటి వరకు ఏదైతే అప్లికేషన్స్ అన్ని పెండింగ్ ఉన్నాయో వాటన్నింటిని కూడా 1 వీక్లో అంటే ఈ మార్చ్ 2వ తారీఖు నుంచి 9వ తారీఖు లోపల పరిష్కరించాలి డ్రైవ్ మోడ్లో అని చెప్పి ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. గతంలో ఏవైతే అన్నీ ఒకే కేంద్రీకృతంగా ఉన్నటువంటి పరిష్కారం ఒక ధరణి అప్లికేషన్స్ గౌరవ కలెక్టర్ గారికి అన్ని నివేదికలు పంపిస్తే వారు అప్రూవల్ ఇచ్చిన పిదపనే పరిష్కారం అయ్యేటి. అందులో ఏవైతే సులభంగా అంటే రైతులు చాలా కాలంగా ఈ పరిష్కారం కానీ సమస్యలు ఉన్నాయి కాబట్టి దాంట్లో ముందుగా సులభంగా ఏవైతే పరిష్కరించడానికి వీలుందో వాటన్నిటిపైన ఒక కేటగరైజ్ చేసేసి కొన్ని పెండింగ్ విరాసత్తులు కానీ, తర్వాత ఖాతా మెర్జింగ్ కానీ, అంటే ఒకే రైతుకు 2 ఖాతాలు ఉన్నటువంటి సందర్భంలో, లేదా స్థానికంగా ఉన్న చిన్న చిన్న కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి తహసీల్దార్ లెవెల్లో పరిష్కరించడానికి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్. అలాగే కొన్ని ఈ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ సంబంధించినటువంటి దాంట్లో ఈ వితౌట్ పాస్బుక్ ధరణిలో పట్టదారి యొక్క పేర్లు అప్డేట్ చేసే క్రమంలో అట్లాంటి అధికారాలన్నీ కూడా గౌరవ ఆర్డీఓ గారులకు ఇవ్వడం జరిగింది. అట్లాగే ప్రభుత్వ ప్రయోజనం ఉన్నటువంటి భూములు, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ కావచ్చు, లేదా కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం ద్వారా తద్వారా పట్టాదారు పాస్బుక్లు పొందుటకు అప్లై చేసుకున్నటువంటి వారి ఇట్లాంటి భూములన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఇట్లా కేటగరైజ్ చేసి మాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము మేము ఒక టీమ్స్ ఫామ్ చేస్తున్నాము. అంటే మన కరీంనగర్ రూరల్ మండలంలో మొత్తం 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 14 రెవెన్యూ గ్రామాలలో 2 టీమ్స్ వేసుకుంటున్నాం. ఒకటి తహసీల్దార్, మరొకటి డిప్యూటీ తహసీల్దార్ ఉంటారు. అలాగే మా యొక్క కార్యాలయ సిబ్బంది 2 గిరిదవాళ్ళు ఉన్నారు, 2 గిరిదవాళ్ళు, తర్వాత మా సిబ్బంది. అలాగే ఇంకా ఈ సమస్యల పరిష్కారం ఎక్కువ పెండెన్సీ ఉంది కనుక వీటన్నిటిని మనము క్షేత్రస్థాయిలో విచారణ అవసరం అయినప్పుడు ఎక్కువ మంది అవసరం పడుతుంది కాబట్టి గౌరవ సిసిఎల్ఏ గారు ఇచ్చినటువంటి సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము అక్కడ సంబంధిత గ్రామ క్లస్టర్ ఏఈఓలను, అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీని కూడా మా టీంలో మెంబర్స్గా వేసుకొని వీటి పరిష్కారానికి చర్య తీసుకుంటాము. ఏదైతే గవర్నమెంట్ ఆదేశించిందో వాటిని తప్పకుండా రికార్డు పరిశీలన, మళ్ళీ పొరపాట్లనే జరగకుండా, ఇదివరకు జరిగినటువంటి పొరపాట్ల వల్లనే ఎక్కువ అర్జీలు అనేటువంటివి వస్తున్నాయి కాబట్టి మళ్ళీ జరిగినటువంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా నిశ్చితంగా రికార్డును పరిశీలించి మోక పరిశీలన క్రమము తగు చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మొత్తం మీద విరాసత్కు సంబంధించి పట్టా పాస్బుక్లో ఆ ఖాతా మెర్జింగ్, ఒకే రైతుకు 2-3 ప్రాంతాల్లో ల్యాండ్ ఉండి 2-3 పట్టా పాస్బుక్లు ఉంటే వాటిని అన్ని కూడా మెర్జ్ చేసే విషయంలో ఇక్కడ కూడా ఏదైతే హైరార్కీ సిస్టంలో డీసెంట్రలైజ్ చేస్తున్నారో కలెక్టర్, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, తర్వాత ఎంఆర్ఓలు కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఉదాహరణకి వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకి కరీంనగర్ రూరల్ మండల ప్రాంతంలో 14 గ్రామ పంచాయతీకి సంబంధించి రెవెన్యూ గ్రామాలు, దీనిలో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా
పెండింగ్గా ఉన్నాయి, ఎంతకాలం నుంచి పెండింగ్గా ఉన్నది, జెన్యూన్ ఏంటి అనే దాని మీద విచారణ జరుపుతారు. 2 సబ్ కమిటీలాగా ఏర్పాటు చేసుకుంటారు. డిప్యూటీ తహసీల్దారు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది, పంచాయతీ సెక్రటరీని కూడా ఇన్వాల్వ్ చేసి వాస్తవమైనటువంటి పరిస్థితులను గమనించి 9వ తేదీ లోపల ఈ సమస్యలు పరిష్కరించడానికి అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్క్యులర్ మేరకే ఫాలో అవుతామని చెప్తున్నారు. కొంతమంది బయట కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ధరణిలో మార్పుల కొరకు ఎంతకాలం నుంచి తిరుగుతున్నారు, ఎట్లా ఉందో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. మనం ఒకసారి చూద్దాం వాళ్ళ సంగతి ఏందో. ఇక్కడ నుంచి అమ్మ ఎప్పటి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? మా సమస్య 10 ఏళ్ళు అవుతుంది. మేము కొని పాస్బుక్ రాలే. ఏమున్నది ఇప్పుడు మీ దగ్గర? మా దగ్గర పాట కాగితాలు ఉన్నాయి. ఏం పేరు మీ పేరు? సరవ్వ ఎవరి పేరు మీద ఉన్నది? శంకర్ మీద ఉన్నది. శంకర్ మీద ఆయన. ఇప్పుడు మీ పేరేంది, మీకున్న సమస్య ఏంది అసలు? మాకు పట్ట పాస్బుక్ రాలే. ఎందుకు రాను? ఇక మధ్యలో ఎందుకంటే ఇక గిట్ని తిరుగుతూనే ఉన్నాం, అత్తలేదు. అంటే ఏమంటారు? నంబరు డిలీట్ అయిందంటారు, అచ్చడా రిలేట్ అయింది. సార్లో కలిసి అప్లై చేసారు ఇదివరకు? చేసినాం. అది చూసాను ఒకసారి. ఎక్కడ మీది ఎవరు? మా బొమ్మకాలు సో బొమ్మకాలకు సంబంధించి ఎన్నిసార్లు తిరిగినావు? ఆడ ఇప్పటికీ 2 ఏళ్ళు తిరిగి. ఇప్పుడు చూస్తున్నాం వీరు ప్రత్యక్షంగా ఈ ఆదేశాలను ఆధారంగా చేసుకొని వీరు వచ్చారు. బొమ్మకలకు సంబంధించి చాలా రోజుల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నాము. దీనిలో మనం ప్రస్తుతం చూస్తున్నాము పట్టాదారు నేము సింగరవేణి శంకరయ్య అనే పేరుంది. దీనిలో సింగరవేణి శంకరయ్య సన్ ఆఫ్ ఓదేలు. దానికి సంబంధించి క్యాస్ట్ ఏంది, కేటగిరీ ఏంది, దీనిలో ఉన్నటువంటి ఖాతా బుక్ నెంబర్ 1387 ఖాతా నెంబర్ ఉన్నది. 1/11/2022 నుంచి కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. కలెక్టర్ ఆఫీస్ కరీంనగర్ నుంచి కూడా దరఖాస్తు చేసుకున్నారు. పట్టా పాస్బుక్ సంబంధించి ఇది సర్వే నెంబర్లకు సంబంధించిన డివిజన్. ఇదంతా కూడా ఒక క్లారిటీగా వీళ్ళంతా తీసుకొని ఆధారాలు తీసుకొని వచ్చున్నటువంటి పరిస్థితి. వీళ్ళు కొనుగోలు చేసినటువంటి షెడ్యూల్కి సంబంధించి కూడా ఎవరెవరి సరిహద్దులు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయనేది కూడా చూస్తున్నాం. మనం ఇక్కడ చూస్తున్నాం 576/B 26 గుంటల భూమి. దీనికి సంబంధించినటువంటి వ్యవసాయ భూమికి మాకు ఇదివరకు రాలేదనేటువంటి కోణంలో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇప్పుడైనా మీకు పని అవుతుంది అనుకుంటున్నారా? మేము అవుతుంది అనుకుంటున్నాం. ఆ దేవుని దయ వలంగా ఇప్పుడైతే ఇక మరి అవుతుంది అనుకుంటున్నాం. ఇక కావాలి. కాకపోతే మేము మా బతికే వేస్ట్. ఇక పురమల సీన్ దగ్గర కొన్నాం, బంగారు ధర దగ్గర ఇక గింత దింపించండి మమ్మల్ని. మా ఊరి సర్పంచ్ ఇప్పుడు ఏమంటున్నాడు? ఏమంటాడు? అవుతుంది అంటాడు. అవకాశం వచ్చినప్పుడు అవుతుంది అంటాడు. అంటాడు ఈడి దాకా. ఇప్పుడు వచ్చింది కాబట్టి చేస్తా అంటారు. ఓకే, మీరు ఏం కోరుతున్నారు? మీకు అదే కావాలని కోరుకుంటున్నాను. ఓకే, సో మొత్తం మీద తమ పని పూర్తి కావాలి. ఇదివరకు గత కొంతకాలం నుంచి కూడా మేము తిరుగుతున్నాము. దానికి సంబంధించి ఇంకా కాలేదు. దానికి సంబంధించి ఇప్పటికైనా తమ యొక్క పట్టా పాస్బుక్ ధరణిలో ఎంట్రీ కావాలి, రైతు బంధు రావాలి. ఇవన్నీ కూడా అధికారికంగా ఇతర రైతులు ఏ విధమైనటువంటి హక్కులు అనుభవిస్తున్నారో అలాంటి హక్కులు కూడా మాకు కావాలి అని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.